యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో ఆంధ్ర రాష్ట్రంలో కరప్షన్ జరిగింది. అదానీ అనే ఇండస్ట్రియలిస్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒక పవర్ డీల్ చేసుకునే క్రమం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారు అన్న విషయం ఎక్కడో అమెరికా దర్యాప్తు సంస్థలు బయటపెట్టాయి. దాంతో యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వీళ్ళ మీద కేసులు కూడా పెట్టారు. వీళ్ళ పేర్లు ఛార్జ్ షీట్లలో చేర్చారు. ఎందుకంటే అదానీ గ్రూపు చెందిన వీళ్ళు అదానీ సంస్థల ద్వారా అమెరికాలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ రేస్ చేయాలనుకున్నారు. కాబట్టి వాళ్ళు ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ షీట్ లో పెట్టిన దాని ప్రకారము అదానీ అన్న ఇండస్ట్రియలిస్టు ఆగస్ట్ 2021 లో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారని, పవర్ డీలు సోలార్ పవర్ డీలు ఆంధ్ర రాష్ట్రం 7000 మెగావాట్లు కొనేటట్టుగా అదానీ కంపెనీకి లాభం చేకూరేట్టుగా డీలు మాట్లాడుకునే విషయమై వీళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగిందని, ఒప్పందం ప్రకారం 1750 కోట్ల రూపాయలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నారని పలు రకాల సాక్ష్యాలు, అంటే ఒక సాక్ష్యం కాదు, డిఫరెంట్ ఎవిడెన్సెస్ తో ప్రూఫ్స్ తో వాళ్ళు ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు ట్రయల్ కూడా అమెరికాలో మొదలు పెట్టబోతున్నారు. మరి ఇంత అవినీతి మన రాష్ట్రంలో 2021లోనే జరిగితే మరి ఇంత అవినీతి మన రాష్ట్రమో మన దేశమో ఎందుకు బయట పెట్టలేదు? మన దేశంలో దర్యాప్తు సంస్థలు లేవా? మన దేశంలో అవినీతి జరిగింది అన్న విషయం బయట పెట్టే సంస్థలే లేవా? ఆ రోజుల్లోనే 2021లోనే ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ పార్టీకి చెందిన ఇప్పటి మంత్రి పయ్యావుల కేశవ్ గారు, అమ్మా పేపర్ ఇవ్వండి, పయ్యావుల కేశవ్ గారు ఈ సోలార్ పవర్ డీల్ లో అన్యాయం జరుగుతుంది అని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అదానీ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మధ్య ఆంధ్ర రాష్ట్రం తరపున సెకీతో చేసుకున్న డీలులో పెద్ద కుంభకోణమే ఉంది, ఈ భారం మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది అని ఇది పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో వేసిన కేసుకు సంబంధించిన పేపర్. అంటే దీని అర్థం టీడీపీ పార్టీకి 2021లోనే తెలుసు అవినీతి జరిగింది అని. 2021లోనే టీడీపీ పార్టీ చేసుకోవాల్సిన